అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ఫామ్ స్ట్రీమింగ్ అవుతున్న డబుల్ ఆక్యుపెన్సీ మూవీ రివ్యూ. ఈ మూవీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే కాన్సెప్ట్ అనేది వేరే లెవెల్లో ఉంది. బట్ ఆ కాన్సెప్ట్ ని ఈ మూవీలో ఉన్న డైరెక్టర్ గారు ప్రాపర్ గా యూజ్ చేసుకోలేదు. ఆ కాన్సెప్ట్ కి సంబంధించిన సీన్స్ కూడా ఈ మూవీలో చాలా తక్కువ నేను చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ మూవీ మొత్తాన్ని ఇద్దరు క్యారెక్టర్ కి సంబంధించిన లవ్ ట్రాక్ మీదే, ఆ రెండు లవ్ ట్రాక్ల మీదే ఓవరాల్ మూవీని సాగదీసుకుంటూ వెళ్ళిపోయారు తప్పించి సో ఆ కాన్సెప్ట్ ని యూజ్ చేసుకొని మూవీని ఇంట్రెస్టింగ్ గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. ఇంకోటి ఏంటంటే ఈ మూవీ టైటిల్ వచ్చేసి డబుల్ ఆక్యుపెన్సీ అనమాట. అంటే ఒకటే హ్యూమన్ బాడీ ఒకనొక టైంలో అమ్మాయిగా మారుతుంది, ఒకనొక టైంలో అబ్బాయిగా మారుతుంది. ఈ కాన్సెప్ట్ ని డబుల్ ఆక్యుపెన్సీగా టైటిల్ పెట్టిన విధానం చాలా ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ మూవీలో మెయిన్ పాయింట్ ని అంటే స్టార్టింగ్ లోనే రివీల్ చేయడంతో మూవీ మొత్తం మనకి ఒక ప్రిడిక్టబుల్ వేలో వెళ్ళిపోయింది. అంటే ఒకే బాడీలో అమ్మాయి అండ్ అలాగే అబ్బాయి ఉన్నాడు అని ఆ పాయింట్ అనేది ఇంటర్వెల్ లో ఒక ట్విస్ట్ గా రివీల్ చేస్తుంటే బాగుండేది అనమాట. ఒకవేళ మన డైరెక్టర్ గారు మనం కూడా ఏమైనా కన్ఫ్యూజ్ అవుతావేమో అని చెప్పి స్టార్టింగ్ లోనే చెప్పుంటారేమో నాకైతే అనిపించింది అనమాట. బట్ ఈ మూవీలో మెయిన్ గా ఏంటంటే సో జెమినీ గణేష్ గారు లేడీ గెటప్ వేస్తారనమాట. సో ఆ సీను ఆ గెటప్ అనేది నాకు చాలా హిలేరియస్ గా అయితే ఉందన్నమాట. ఇంటర్వెల్ పోర్షన్ సెకండ్ హాఫ్ లో కార్తిక్ తన లవర్ కి లవ్ ప్రపోజ్ చేసే సీను, క్లైమాక్స్ పోర్షన్ ఈ మూవీకి కొంత పాజిటివ్ వైబ్ క్రియేట్ చేశాయి. ఇక ఈ మూవీలో సినిమాటోగ్రఫీ అండ్ అలాగే మెయిన్ గా ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది అంత బలంగా తెలియదు. బట్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే టాప్ నాచ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఇదండి డబుల్ ఆక్యుపెన్సీ మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.